సాధారణంగా పాలాభిషేకాలు అంటే ఎవరైనా గొప్ప పని చేసినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లేదంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి లేదంటే పవన్ కళ్యాణ్కి ఇలా పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు అభిమానులు. అంటే ఒక రకంగా అంతే జరుగుతూ ఉంటుంది. అంటే పార్టీలో ఉన్న అధినేతలకు మాత్రమే జరుగుతాయి. మంత్రులకి ఎమ్మెల్యేలకి పాలాభిషేకాలు అనేవి చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ పాలాభిషేకాల ట్రెండ్ నారా లోకేష్ గారికి మొదలైంది. ఇప్పుడు తాజాగా నేపాల్ నుంచి కొంతమంది తిరిగి వచ్చారు. అనంతపురం కొంతమంది దంపతులు వాళ్ళు ఇదంతా నారా లోకేష్ వల్లే అయ్యింది అనేది ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దైవ దర్శనం కోసం నేపాల్కి వెళ్ళి అక్కడ చిక్కుకుపోయిన అనంతపురం చెందిన దంపతులు మల్లికార్జున శశికళ క్షేమంగా ఇంటికి వచ్చారు. మంత్రి లోకేష్ దయతోనే తాము బయటపడ్డామని ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత అనంతపురం నగర శివార్లోని కళాకారుల కాలనాకి చెందిన దంపతులు ఈ నెల 4న నేపాల్కు వెళ్లారు. అక్కడ అల్లర్లు చెలరేయడంతో స్వదేశానికి తిరిగి రాలేక ప్రాణాలు అరచేతి పెట్టుకుని గడిపారు. ఏపీ ప్రభుత్వం స్పందించింది. మంత్రి లోకేష్ స్పందించారు. వీరితో పాటు 40 మందిని నేపాల్ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు. అక్కడ నుంచి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వాహనంలో వాళ్ళని అనంతపురానికి తీసుకొచ్చింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ వాళ్ళని కలిసి మాట్లాడారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కృతజ్ఞతగా నారా లోకేష్ వల్లే ఇదంతా సాధ్యం అయ్యింది అనేది వాళ్ళు అక్కడ నారా లోకేష్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మహారాష్ట్ర చెందిన 2 బస్సులపై తాము వెళ్తున్న ఏపీ బస్సుపై 30 నుంచి 40 మంది ఆందోళనకారులు దాడి చేశారట. అద్దాలు పగలగొట్టారట. ఏపీ బస్సులో 50 మందికి పైగా ఉన్నారట. దాడి తర్వాత డ్రైవర్ తమ వాహనాన్ని లాడ్జికి తీసుకొచ్చేశారని చెప్పారు. అక్కడ నుంచి ఎంబసీని సంప్రదించి మంత్రి లోకేష్ తమకు భరోసా ఇస్తూ ప్రత్యేక విమానంలో ఇంటికి క్షేమంగా తీసుకొచ్చారు. నిజంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు ఆ సిచ్యువేషన్లో. ఎందుకంటే ఎలాంటి విధ్వంసం జరిగిందో నేపాల్లో అందరం చూసాం. ఇటువంటి సమయంలో వాళ్ళు బతికి బయటపడడమే చాలా గొప్ప విషయం. అలాంటిది క్షేమంగా సురక్షితంగా విమానంలో తమ ప్రాంతాలకు చేరుకోవడం అంటే నిజంగా ప్రభుత్వం లేదంటే నారా లోకేష్ గారి చొరవే. అంటే ఒక రకంగా చెప్పాల్సింది ఇక్కడ ఒకటే ఖచ్చితంగా హర్షించదగ్గ అంశం. నారా లోకేష్ గారిని ఈ విషయంలో అభినందించాలి. చొరవ తీసుకున్నందుకు అంతమంది ప్రాణాలు కాపాడారు. మెయిన్ వాళ్ళని ఇక్కడికి సురక్షితంగా చేర్చడం ఒక ఎత్తుగా అయితే వాళ్ళ ప్రాణాలు కాపాడారు. అది కూడా విషయం. అంటే వాళ్ళందరికీ పునర్జన్మ వచ్చింది ఒక రకంగా నారా లోకేష్ గారిని. పాలాభిషేకంలో తప్పు చేయడంలో తప్పేం లేదు. నిజంగా ఫోటోకి కాదు, నిలువెత్తి ఆయన కూర్చోబెట్టి పాలాభిషేకం చేయాలి వాళ్ళందరూ రుణం తీర్చుకోవాలంటే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది మామూలుగా అయితే ఎవరి ప్రభుత్వంలోనైనా అది వైసీపీ అయితే జగన్ గారికనో, మామూలుగా అయితే టీడీపీలో అయితే చంద్రబాబు నాయుడు గారికో ఈ క్రెడిట్ దక్కాలి. కానీ ఇక్కడ నారా లోకేష్ గారికి దక్కడం, ఆయనకి పాలాభిషేకం చేయడం అనేది ఇక్కడ నుంచి పాలాభిషేకాల ట్రెండ్ ఇంకా నారా లోకేష్ గారికి మొదలైంది అనేది అయితే అర్థమవుతోంది.